1900 వందేళ్ళు ఎక్కడ ఉందేంటో నాయన, ఇది 1800 పూర్వం నుంచే ఉంది. ఈ కట్ట చెరువు ఉంది కదా, చెరువులో వాళ్ళు నైజాం గవర్నమెంట్ పోసింది, మన గవర్నమెంట్ కాదు, నైజాం గవర్నమెంట్. చెరువు కాడికి పోతే నీకు ఆ చెరువు వేసిండ్రు కదా, తూము దగ్గర ఉంటుంది కదా, తూము దగ్గర పలక ఉంది, ఇట్లా ఇట్లా తూము కట్టకు, ఎక్కడ చెరువు కట్టకే మొదటి 50-10 అట్లా ఉంటుంది. ఈ ఊరు మొత్తం నైజాం గవర్నమెంట్ అనే చిన్నపడి పెట్టారు. మనోళ్ళే తానా ఉంది, ముకుందాపురాణ పోలీస్ స్టేషన్ ఉంది. ఎవరింట్లో ఉంది? ఇప్పుడు పంచాయత్ బోర్డు ఆఫీస్ ఉందా, అది తానా అనేది. అప్పుడు తానా, జమదారు, ఎస్ఐ అనుకోది, జమదారు, అమీర్ సాబ్, పోలీస్ పటేల్ పోలీస్ పటేల్, ఫస్ట్ పోలీస్ పటేల్ అక్కిరెడ్డి జోగారెడ్డి, మాకెరుకున్నది పోలీస్ పటేల్ అక్కిరెడ్డి జోగారెడ్డి. తర్వాత ఇక్కడ సులోచన జోగారెడ్డి, మళ్ళా మన పట్వారి వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు కర్ణం. ఎవరే ఎక్కడ ఉండే వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఇది ఉందా, మన మోడవరాలు ఇల్లు యువతల చెట్లు ఉన్నది, వెంకట్రామమ్మ అనే వాళ్ళు ఉండేవరా. ఎక్కడ? మంగళమల్సూరి ఇల్లు అడుగునే పక్కనే, ఇంకా పైకి కొద్దిగా మధ్యలో వాళ్ళ ఇల్లు కర్నాలు. ఇక్కడ కూడా ఉండేదంటే కర్నూలు, ఇక్కడ తమ్మల ఇంటి పక్కన కోమర్రాజులు ఇక్కడ మన గుళ్ళకి వచ్చి అప్పుడప్పుడు పూజలు చేసిపోతారు చూసిన వాళ్ళు. కర్నాలు వాళ్ళు గారు, వాళ్ళు కొమర్రాజు ప్రసాదరావు వాళ్ళు. ఇక్కడ కర్నాలు కొమర్రావు ప్రసాదరావు, కొమర్రావు ఇంకోడు వాళ్ళ పేరు ఏదో ఉంటుంది, ముసలోడు ఉండే. ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే స్థానికులు. అయితే వాళ్ళు లెక్చరర్ వరంగల్ ఉంటారు, అప్పుడప్పుడు దేవునికి వచ్చి పూజ చేసిపోతారు. స్కూల్లో కూడా డొనేట్ చేస్తారు. 3 ఎకరాల పొలం ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా పెద్ద భూస్వాములు. వాళ్ళు జన్నారెడ్డి వాళ్ళతోని, ఇసునూరు దొరలతోని కేసులు పెట్టుకోరు. వాళ్ళు దొరలతో, వీళ్ళు పేద ప్రజలకు అనుకూలంగా ఉండేది. నండూరి ప్రసాదరావు అని మన పార్టీ పేరున్నవాను. నండూరి ప్రసాదరావు బంధువులు ఇల్లు ఎక్కడో ఆంధ్ర నుంచి పూర్వం ఎన్నడో వచ్చారు. వాళ్ళిద్దరు అన్నదమ్ముల కొమర్రాజు ప్రసాదరావు, ఇంకొక ఆయన పేరు ప్రసాదరావు ఒక్కటే పేరు చెప్పింది. తర్వాత ప్రసాద్ సార్ పేరు. వీళ్ళ భూములు ఎక్కడుండే? వీళ్ళ భూములు అటు మన పనోటి చలకలు, ఇప్పుడు అటుండే అవన్నీ కొన్నారు, అమ్ముకొని పోయారు. మొత్తం అమ్ముకొని పోయారు, ఇల్లు, వాకిలి, పొలాలు, చలకలు. ఆధార్ నర్సయ్య కూడా మొత్తం పతనం అయింది మన కళ్ళ ముందరలే. అక్కిరెడ్డి వాళ్ళు అయింది వెళ్ళి. సరే బయట పోతే బాగుపడవచ్చు, కానీ ఇక్కడ మాత్రం చితికిపోయారు. ఈ గుడి నిర్మాణం ఎప్పుడు జరిగి ఉండొచ్చు? గుడి నిర్మాణం ఇస్నూరు మరి అది ఇంకా కొన్ని మాటలు నువ్వు అడుగుతుంటే చెప్తానులే. ఈ గ్రామాలు నైజాం గవర్నమెంట్లో ముకుందాపురం, ఈ ప్రాంతానికి సంబంధించిన ముకుందాపురం, మళ్ళీ పోతే పోల్మల్ల, ఎంపటి, ఈ 3 గ్రామాలు ఇస్నూరు దొరై. కడవయన్ని ప్రతాపరెడ్డి వీళ్ళ పంపు కావాలి. వీళ్ళు గీత కార్మికులను వేధించి, గీత కార్మికుల దగ్గర వీళ్ళు చెప్పిన కాడికి తాళ్ళకు పన్నేసి వీళ్ళకి కట్టాలి. గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్, వీళ్ళకి కట్టాలి. వీళ్ళ ఏజెంట్లుగా మొదలు దొరలు ఉండేది, నైజాంకి ఏజెంట్లు. తర్వాత దొరలు ఈ ప్రజారాజ్యం వచ్చి కొద్ది సర్పంచ్ గిట్ట అయినాక మా ఊరు గౌండ్లు మా ఊరిలో పట్టుకుంటారని వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ హజార్ నర్సే కొన్ని రోజులు పట్టుకొచ్చి ఎక్కువ ఈయన 30,000 40,000 వసూలు చేస్తాడు ఆ రోజుల్లో. చేస్తంటే మేము రేసో కలిసి సొసైటీ చేయాలని సొసైటీకి పోయి 2-3 సార్లు దరఖాస్తు పెడితే అక్కడ ఉన్న సొసైటీ అధికారులకు
సొసైటీ కాకుండా చేశారు. సొసైటీ కాకుండా చేస్తే మేమేం చేసినాం, పాటలే పాల్గొందాం, గుద్దమిద్దాన్ని పాటలు పాల్గొని వచ్చిన కాడికి వాళ్ళకి ఇద్దాం, 30,000 లాభం మనం పట్టొద్దని పోయి పాట పాడి నా పేరు ఆర్రాజు వచ్చింది. ఆర్రాజు వస్తే నేను భూమి అమ్మియాలే, ఈ ఆర్రాజుల గౌడ్ల పైసలు కట్టియొద్దని చెప్పి వీళ్ళందరికీ ఇప్పుడున్న గౌడ్లకు రెండో బ్యాచ్ కూడా బత్తి నర్సయ్యకు, రాములు లేడు కానీ రాములకు వీళ్ళందరూ వచ్చి మా వాళ్ళు అబ్బా మావాడు పట్టుకొచ్చాడు కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి వచ్చారు. వస్తే ఇలా రేసో అయిన ఒకడు తలిగి ఆలదాని చూడే వాడు కొద్దిగా చదువుకున్నాడు, విజయ్ తండ్రి చదువుకున్నాడు. ఏం చేసాడు, ఏ మామ సొంత అస్సలు ఇవ్వద్దే, 10,000 లాభం పట్టాలి, నువ్వు 5,000 తీసుకో, నాకు 5,000 ఇయ్యి అని చల్ నీ అమ్మ నన్ను ఇక నాకు నచ్చలే. ఈ అమ్మ మళ్ళీ 10 ఏళ్ళకి వ్యతిరేకం అవుతావు, ఎక్కడ పాపవరని ఇది అమ్మ అని అనగానే ఇక నేను నడుపుతా, ఇక నువ్వు అట్టుండు, నీ పైసలు నీకు కడతా, నేను ఎక్కువ లాభం పట్టను కానీ అని చెప్పిండు. చెప్పి వాళ్ళందరూ తీసుకొచ్చాడు, నా కాడ గుసబెట్టాడు. అజార్ నర్సే ఇంటికి పోయే గుంపు వీడికి వచ్చారు. ఇదొక ఇది ఇది ప్రజా వేదిక అయిపోయింది. అది భూస్వామ్య వేదిక, ఇది ప్రజా వేదికగా ప్రజలందరూ మన కాడికి వస్తారు. వాళ్ళు తట్టుకోలేకపోయారు రా బాబు, తట్టుకోలేక గుద్ద కింద బట్టి ఎగిరిపోయింది. ఏంది వీళ్ళు గౌన్లో ఇది కూడా పెడతాను మీకు పాతంగుతారని పైసలు వచ్చేది, పైసలకి కదా మళ్ళీ ఆర్థికం కదా పోయిందని చేసి అందరి నుండి నాతోని మంచిగా వాళ్ళందరితో నాకు బాండ్ రాసి నా పేర రాసి సంతకాలు పెట్టి మనిషి కట్టాలి, నెలలకు మనం ఆయన రకం అక్కడ కట్టి రావాలి, లేకపోతే ఆయనకు నోటీస్ వస్తే ఆయన భూమి పోద్ది అట్రాస్ పోద్ది అని భూమి సర్వే నెంబర్లు పెట్టి ఆడ ఒక బాండ్ రాసి చేయాలి మనం. చేస్తే వాడేం చేసాడు, ఇక అందరు పెట్టాడు. 2 నెలలు గట్టించి కట్టకురని మళ్ళా కొంతమంది పెద్దోళ్ళని గుంజారి, మీకు పెద్దగా తాళ్ళు కావాలి, మీకు పెద్దగా ఈ పైసలు ఇస్తా కదా అప్పుడప్పుడు కొన్ని ఇచ్చేది కదా, మరి ఆడు ఇస్తారా మీకు ఇయ్యడు, మీరు పన్ను కట్టకుండా ఏం కాదు నేను గవర్నమెంట్లో చూసుకుంటాను. పన్ను కట్టకుండా నేను పట్టుకొచ్చిన దాన్ని కూడా కట్టకుండా బల్లా చేశారు. బల్లా చేస్తే వాళ్ళు చేస్తా అంటే మాకు హుషారు ఎక్కువ అవుతుంది, తెలివి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలని మనకు అంత దాంతోనే ఉండకట తెలివి వచ్చి మేము అధికారులు అక్కడికి పోయి తాళ్ళు నేను దాన్ని అధికారిని నాకు లైసెన్స్ నాకు వచ్చింది, మీరెట్లా తాళ్ళు లెక్క వాళ్ళు కావాలని గౌండ్లోలు కట్టలేరంటే ఈ సోయన్న మనకు సపోర్టే, వాడి డబ్బులు తెగాలి కానీ కొన్ని మనకు అనుకూలమే కానీ కొంచెం స్వార్థం. అయితే వాడు గౌండ్లోలుగా పోలీసుల కాడికి పోయి మేము ఆపుకారి పోలీసులను తీసుకొచ్చి గౌండ్లోలందరినీ తాళ్ళకపోకుండా ఆపినాం. తాళ్ళకపోకుండా ఆపుతారుకు వాళ్ళందరూ అబ్బో వామ్మో ఇది ఆగదు యాదా నర్సే చెప్తున్నాం, లైసెన్స్ వానికి ఉంది చల్ అంటే వాళ్ళకు కొద్దిగా పైసలు ఇచ్చినాం. పైసలు ఇచ్చి మొత్తం ఆపాలి. ఒక్క పూట ఎక్కకుంటే తాళ్ళు ఖరాబ్ అవుతాయి, ఒక్క పూట ఎక్కకుంటే తాళ్ళు ఖరాబ్ అయితే అది జీవన మరణం. అది గౌడ్కు మేము గొల్లలు నరికిస్తాం, అట్ట నరికిస్తాం, ఇట్ట నరికిస్తాం అని చెప్తారు. కంపర వెత్తిపోయి దెబ్బకే 2 నెలలు ఆపిన కిస్తులు కట్టారు. మరి తప్పైంది ఇక నర్సే మాటినాం అని వచ్చారు. వచ్చారు ఇక మాకు హుషారు ఎక్కువ అవుతుంది, మంచిదని చెప్పినాం. సోమయ్య 2 సార్లు వేరే గౌన్లో మళ్ళీ నాకు సాటంగా వచ్చి నేను న్యాయం ఇచ్చి అని అడుగుపోరా సోమడే ఇక అంతా చేస్తానని నర్సే నా కాడికి వీళ్ళను లోపాయకారికి తోలితే సోమయ్యను పిలిపించి నేను మాట్లాడతా, మీరందరికీ ఐక్యత ఉండాలి, ఇది ఐక్యత జరగకూడదని చెప్తారు. తీసుకోండి మీ కులపోడే తీసుకుంటే తప్పే అది అంటే అయ్యా నీ తప్పే లేదు, ఆయన తప్పే మా కులపోని తప్పే, మీ కులపోని తప్పైతే ఇక మన నన్నే అంటారు నాయన అని చెప్పి మళ్ళీ వాడిని వీళ్ళు ముసబెట్టి సమన్వయం చేసి ఇక సోమయ్య ఎట్టనంటే మామ నేను ఇస్తే బాగుండదు కానీ నువ్వే నేను నాకు ఇవ్వకున్నా కానీ నువ్వే వాళ్ళకు 2,000 ఏటలు కోసుకుంటావు అది నేను చెప్పి నీ అమ్మ మనం ఏటలు కోసుకునేది ఏంటంటే నీ అమ్మ పంచాయతీ పోకలు అమ్మటాన్ని మళ్ళీ మాకు మాంసం పంపేది ఒకరికి వద్దని అది చేసేది. మన మల్లయ్య కొడుకు శివరాత్రి